guys, welcome back to our Alarati Vlogs channel. So ee roju vlog ento thumbnail chusi mee andariki అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు అనదర్ మెమొరబుల్ డే అన్నమాట. నాకైతే అసలు లిటరల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మన వ్లాగ్స్ ఛానల్ కి 100k సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. దాని మీద ఆల్రెడీ మనం మినీ వ్లాగ్ చేసాం. ఇంట్లో చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాను విత్ మై కజిన్స్. బట్ ఇప్పుడు అదే కజిన్స్ ని తీసుకొని నేనైతే ఈ డే మొత్తం 24 hours ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. దానికోసం ఒక ప్రైవేట్ రిసార్ట్ కూడా బుక్ చేసామన్నమాట. నాకు తెలిసినంత వరకు నా కజిన్స్ ఎప్పుడు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసింది లేదు. నా బర్త్డేస్కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నర్వస్గా ఫీల్ అయ్యి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నట్టు ఎంజాయ్ చేశారు. బట్ దిస్ టైం ఓన్లీ మా కజిన్స్ మాత్రమే ఉంటారు. నో మోర్ అదర్ పర్సన్స్ ఆర్ టీమ్ కానీ ఎవ్వరు ఉండరు అనమాట. సో వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టు రెక్కలు వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. బట్ టైం లంచ్ టైం అయింది కాబట్టి మేమైతే సాయి ప్రియ రిసార్ట్ దగ్గర ఆగి లంచ్ చేసేసాక వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇంతమంది నా కజిన్స్ని వాళ్ళ హ్యాపీ ఫేసెస్ని చూసి నా కడుపు అయితే యాక్చువల్గా నిండిపోయింది. బట్ ఇంకొకసారి మంచి మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయ్యి మా ఎంజాయ్మెంట్స్ ఫన్ అదంతా మీకు చూపించాలని ఫుల్ వీడియో అయితే చేస్తున్నాము. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, మా అల్లరంతా చూసేయండి. సో ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. One hour later. మేమైతే ఫైనల్లీ రిసార్ట్ దగ్గరికి వచ్చేసాం. ఎంతో వెయిట్ చేస్తున్న రిసార్ట్స్ ఎప్పటి నుంచో రావాలి విజిట్ చేయాలి అనుకుంటున్న రిసార్ట్ ఈ 100k దయ వల్ల మాకు ఇలా కలిసి వచ్చింది. దేనికైనా టైం రావాలంటారు కదా, సో ఆ టైం ఇప్పుడు వచ్చింది అనమాట. సో చూసారా రిసార్ట్ బయట లొకేషన్ అయితే ఎంత బాగుందో. సో ఈ వే అంతా కూడా అదొక కాంట్రాస్ట్ కలర్ ట్రీస్ తో చాలా బాగుంది. అసలు మనం గానీ ఫోటోషూట్ తీసుకుంటే చాలా బాగా వస్తారు. ఇంకా మా వాళ్ళందరూ బయట ఉంటారు, వర్షం పడుతుంది కాబట్టి రాలేదు. బట్ మేము మీకు ఎలా అయినా లొకేషన్ బ్యూటిఫుల్ వ్యూ ని చూపించాలని వర్షం పడుతున్నా సరే బయటకు వచ్చేసాం గాయస్. సో ఇప్పుడు మనం రిసార్ట్ లో కింద అయిపోతాం. రిసార్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. కమ్ ఆన్ గాయస్ రండి. సో చూసారా వర్షం పడుతుందన్న చిన్న డిస్టర్బెన్స్ గానీ లేకపోతే రిసార్ట్ అంతా ఎంత బాగుందో తెలుసా. యాక్చువల్ గా చెప్పాలంటే వర్షం పడుతున్న వ్యూకి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మనం తడిసిపోతాం అన్న ఒక చిన్నది తప్ప. సో ఒకసారి స్విమ్మింగ్ పూల్ ఏరియా చూడండి. మేము చూసిన అన్ని రిసార్ట్స్ లో స్విమ్మింగ్ పూల్ అన్నా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అంటే దూకేయాలి అనిపించింది. సో ఇదైతే మనం సెలబ్రేషన్స్ గానీ డెకోర్స్ ఏమైనా చేసుకోవాలంటే ఈ ప్లేస్ చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడ చేసుకుంటే ఇంకా బాగుంటది. బట్ ఎవరైనా ఇక్కడ మంచి పార్టీస్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. డిన్నర్ చేయడానికి అన్నిటికీ బాగుంటది. అండ్ పూల్ ఏరియా చూసారా చాలా లాంగ్ ఉంది అండ్ చాలా స్పేషియస్ ఉంది. మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, చాలా సేఫ్టీగా కూడా ఉంటది. వాటర్ కూడా చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. ఫీట్ కూడా మరీ ఎక్కువ లోతులేదు. అండ్ ఆ తర్వాత మనకి ఇది కిచెన్ ఏరియా అన్నమాట. నేను మీకు ఆన్ ద గోలో చూపిస్తాను. అండ్ దిస్ వన్ వచ్చేసి మనకి హాల్ చూసేద్దాం రండి. సో ఇదంతా హాల్ ఏరియా అన్నమాట. చూడండి ఇక్కడ మనం లైక్ ఈ సెక్షన్ మంది కాదు, ఇఫ్ బాయ్స్ ఆర్ బ్యాచులర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ పార్టీస్ కోసం ఈ సెక్షన్ అనేది వాళ్ళు దే కెన్ యూజ్. అండ్ ఇదేంటంటే మనకి హాల్ ఉంటది. సరదాగా మన కజిన్స్ గానీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ టీమ్ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ పెద్ద సోఫా ఉంది. అండ్ నెక్స్ట్ మనం లైక్ కూలింగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ మా రూమ్స్ చూపిస్తానండి. వావ్ చూసారు ఎంత బాగుందో. ఆలివ్ గ్రీన్స్ అండ్ వైట్స్ ఎక్కడ చూసినా అద్దే కనిపిస్తుంది. అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. చూడండి వెల్కమ్ టు అవర్ రూమ్. సో మంచి కర్టన్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ విండో అయితే చాలా పెద్దది ఉంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ కోసం అలా సోఫా చిన్న సోఫా గైస్. అండ్ ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఏవైనా స్టోర్ చేసుకోవడానికి చిన్న కబోర్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా బెడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు బెడ్ షీట్స్ అన్ని కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. నాకు చాలా ఉన్నాయి రూమ్స్ మొత్తం. అక్కడ ఒక ఆర్ట్ పెయింటింగ్ ఉంది చూసారా, ఎంత బాగుంది అసలు, మంచి వైబ్ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత ఇవి కబోర్డ్స్ మన డ్రెస్సెస్ ఆర్ ఎందుకంటే మనం 1 day స్టే చేస్తాం కాబట్టి నీట్ గా ఉండడానికి. చూడండి సో దిస్ ఇస్ టీవీ, అవర్ టీవీ. ఏమైనా టైం పాస్ కోసం సాంగ్స్ ఆర్ టీవీ ఏమైనా చూసుకోవాలనుకుంటే ప్రతి రూమ్ లో కూడా ఉన్నాయి. అండ్ చూసారా లైటింగ్స్ అండ్ సీలింగ్స్ అంతా బాగుంది. అండ్ మనకి మంచి ఫ్యాన్ కూడా ఉంది గాయస్.
సో ఏసీ కూడా అవైలబుల్ గా ఉంది. మనం ఏసీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాకు చలి వణుకుతున్నాం కాబట్టి ఏసీ వేసుకోలేదు, బట్ ఏసీ కూడా మనం వేసుకోవచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మాకైతే ఎస్పెషల్లీ ఈ రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము లేట్ గా ఇది చూస్ చేసుకున్న దీనికి ముందు ఎన్నో రిసార్ట్స్ అయితే మేము చూసాము, చాలా ఎంక్వైరీస్ చేసాము, చాలా గూగుల్స్ లోని తెలిసిన వాళ్ళని, బట్ ద బెస్ట్ అనిపించింది ఇదైతే. ఇది తీసుకొని మేము చాలా మంచి పని చేసాము. అంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంది. మనకి రిసార్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఒక 4-5 పీపుల్ ఇక్కడే ఉన్నారు. మనకి కిచెన్ ఏరియా అన్ని ఉంది కాబట్టి లేడీస్ అండ్ బాయ్స్ కూడా ఉన్నారు. మనకి ఏమాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్ గా ఉంది. అండ్ మీలో కూడా ఎవరైనా సరే మంచి రిసార్ట్స్ కోసం, అది మన వైజాగ్ భీమిలి దగ్గరలో ఎలా చూస్తున్నా సరే, నేనైతే పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ రిసార్ట్ అని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. కావాలంటే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్స్ అన్ని కూడా మనం కింద ప్లేస్ చేస్తాము. మనకైతే రిసార్ట్ పరంగా అయితే ఏమి ఇంకా చూడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. సో మంచి సెలబ్రేషన్స్ కోసం కానీ, లేకపోతే ఏమైనా కిటీ పార్టీస్, ఎలాంటి ఒకేషన్స్ కోసం అయినా మీరు బెస్ట్ రిసార్ట్స్ కోసం చూస్తున్నట్లయితే మన రామ్కి వెకేషన్ రిసార్ట్స్ కి అయితే డెఫినెట్ గా మీరు విజిట్ చేయండి. ఒక్కసారైనా ఇంకా మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది. నేను ఇంకొకసారి ఇక్కడికి వచ్చాను కాబట్టి నెక్స్ట్ నా ఏ పార్టీస్ ఉన్నా డెఫినెట్లీ నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను, ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకుంటాను. సో ఇంకెందుకు లేట్ గైస్, మన వైజాగ్ లో ఉన్న వాళ్ళు భీమిలి దగ్గర సమ్ నియర్ బీచ్ రోడ్స్ లో ఏమైనా మంచి రిసార్ట్స్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఈ రిసార్ట్స్ అయితే మీరు విజిట్ చేయండి. పక్కాగా సాటిస్ఫై ఫీల్ అయితే అవుతారు. ఏంట్రా ఇది? ఎత్తుకుంటుందా? 4 పాయింట్ ఉందంటే ఓకే. కాలెట్టి కిందకి సరిపోద్ది కాదు, దీనికి సరిపోద్ది. సో గాయ్స్, ఇక్కడ ఒక జలకర్ణి అయితే నాకు దొరికింది ఇంట్లో. Much later. సో గాయస్, టైం అయితే నైట్ అయిపోయింది. మేమైతే ఇప్పటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మోర్ దెన్ చాలా అవర్స్ స్విమ్మింగ్ పూల్లోనే గడిపాము. సో ఆ తర్వాత ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మేమేదో చిన్నగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఎందుకంటే 100K అనేది ఓన్లీ విత్ కజిన్స్తో జరుపుకుంటున్నాను కాబట్టి మనం ఏంటంటే జస్ట్ మాకు వీలైనంతలో సింపుల్గా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. సో బయట వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ మేము స్టే చేసే రూమ్లోనే సో ఇదంతా సెట్ చేసేసి ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము. అండ్ ఏంటంటే కొంచెం అందరూ జస్ట్ చిన్న మూడ్ ఆఫ్ అయ్యారు, ఎందుకంటే మా చిన్నుకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో తను రెస్ట్ తీసుకుంటున్నాడు అంతే. సో మిగతా వాళ్ళందరూ మాత్రం ఇప్పుడు ఎంటర్ అయ్యి మనం నీట్గా కేక్ కట్ చేసి టైం అనేది స్పెండ్ చేస్తాము. సో వ్లాగ్ మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుండండి, ఇంకా చాలా మెమోరీస్ అండ్ ఫన్ కూడా ఉంటుంది. సో గైస్, వీఆర్ బ్యాక్ విత్ అవర్ బ్లాక్ కోడ్ అవుట్ఫిట్స్. సో మా 100K కి మేము ఎలా అయినా అందరం బ్లాక్ వేసుకోవాలని సో అందరం ఒకటే బ్యాండ్ బేలం బ్యాచ్ లో వచ్చేసాం అనమాట. సో మాకైతే 100K రీచ్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా అండ్ సర్ప్రైజింగ్ గా ఉంది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయితే మనం ఇది రీచ్ అయ్యాం. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు వాట్ దే ఫీల్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మాకైతే 100K మైల్ స్టోన్ తెచ్చినందుకు.
అండ్ కజిన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్లీ ఆర్తికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ బ్లాగ్స్ ఛానల్లో ఒక పార్ట్ అయినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మాకు 100K తీసుకొచ్చారు, 200K, 300K, 1M వరకు మాకు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. మీ వల్లే ఎంత ఫాస్ట్ గా 100K రీచ్ అయ్యాం. మీరు ఎలా సపోర్ట్ చేస్తాం, ఇంకా మంచి కంటెంట్స్, మంచి వ్లాగ్స్ చేస్తాం. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ ఫర్ 100K. థ్యాంక్ యూ గైస్ ఫర్ అల్లరాతి బ్లాగ్స్కి 100K వచ్చినందుకు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. మంచి బ్లాగ్స్తో మళ్ళీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ గైస్ ఫర్ 100K. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము అలాగా రీచ్ అవుతుంటాం. ఒక 5 వరకు చేస్తే చాలు. తర్వాత మీరు అలా చేస్తూ ఉండండి, మేము అలా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 100K మీ వల్లే వచ్చింది. దానికైతే మీరే కారణం. మా కష్టానికి మీరు గమనించి మాకు సపోర్ట్ చేసి 100K తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ 100K. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా సబ్స్క్రైబర్స్ కి. మెయిన్ గా నా ఎవరైతే ఉన్నారో ఈ కజిన్స్ గ్యాంగ్ కి నేను చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేమందరమే ఆర్తికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచిగా కంటెంట్స్ ఇస్తూ మంచిగా చేయిస్తుంది మాతోని. మేము కూడా అలాగే సపోర్ట్ చేస్తాం ఆర్తికి. మీ సపోర్ట్ కూడా ఉండాలి మాకు. వాళ్ళకి నేనైతే మంచి మెమోరీస్ ఇస్తున్నాను, బట్ వాళ్ళ నుంచి మాత్రం నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ మంచి సక్సెస్ ఇస్తున్నారు. దానికైతే నేను చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను గైస్. మీ పార్ట్ ఎంత అయితే ఉందో వీళ్ళ పార్ట్ కూడా అంతే ఉంది. సో వీళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి ఎప్పుడు బ్లాగ్ అన్నా సరే, అది ఏ టైం అయినా సరే వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇందులోనే ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్లాగ్స్ ఇందులోనే తీసే వాళ్ళు ఉన్నారు, కంటెంట్ చెప్పే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నా కజిన్స్ కి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళతోనే ఇంకా నెక్స్ట్ మైల్ స్టోన్స్ కూడా నేను రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ ఐ విష్. సో ఇంకా మనం లేట్ చేయకుండా కేక్ కట్ చేసిద్దాం, కరిగిపోతుంది గాయ్స్. లెట్స్ స్టార్ట్. Congratulations, let's celebration. Advance 7M కూడా మనం వైల్డ్ కంగ్రాట్స్ గాయ్స్. గైస్ మీకు కూడా మీరు ఎప్పుడు మాకు ఇలానే సపోర్ట్ చేయాలి. మీ అందరికి హ్యాపీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఫర్ 100K. చూస్తూనే మళ్ళీ 200K, 300K అలా 1M అయిపోతుంది డెఫినెట్ గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు సార్, మీకు తెలిసిందే కదా. మంచిగా ప్రతిసారి కొంచెం సజెషన్స్ ఇస్తారు, మంచిగా నాకు ఏదైనా బ్యాక్ బోన్స్ గా ఉంటారు. హేమంత్ అనే వాళ్ళు కానీ, సౌరిక్ సార్ వాళ్ళు కానీ, అండ్ నా టీమ్ మెంబర్స్ అందరూ కూడా. సో నాకు మంచి సపోర్ట్. అండ్ సౌరిక్ సార్ కి కూడా కంగ్రాచులేషన్స్ టు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ 100K ప్లస్ అయ్యారనమాట. సో రీసెంట్ గానే. సో దానికోసం యాక్చువల్ గా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ లోని కొంచెం వ్యూస్ వచ్చినంత ఈజీగా ఫాలోవర్షిప్ అనేది రాదు. వచ్చినా అది ఒక అబ్బాయికి ఇలా ఇంతవరకు తీసుకెళ్ళడం అనేది కొంచెం కష్టమే. అది కూడా నార్మల్ రీల్స్ వల్ల రాలేదు, తన ఓన్ కంటెంట్ వల్ల వచ్చారు. సో అది గుడ్ థింగ్ అనమాట. అది మా అందరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా బాగా వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలరాతి బ్లాగ్స్ రావడం అనేది చాలా హార్డ్ వర్క్ చేసింది. సో నాకు తెలుసు స్టార్టింగ్ ఛానల్, తన మెయిన్ ఛానల్ చేస్తూ బ్లాగ్ ఛానల్ చేయడం అనేది చాలా హార్డ్ వర్క్ అది. సో వీళ్ళు కజిన్స్ మెయిన్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే దీనికి బ్యాక్ బోన్ గా నించుని అది కంప్లీట్ చేయగలిగినందుకు. సో ఇలాగే అచీవ్ చేయండి. ఎవరేమన్నా సరే బ్యాక్ బోన్ గా నించొని హ్యాపీగా అచీవ్ చేయండి. సో నాకు ఏంటంటే మెయిన్ ఛానల్ కి మంచి టీం ఉంది, బ్లాగ్స్ ఛానల్ కి కజిన్స్, నా ఓన్ కజిన్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో రెండు డిఫరెంట్ పోల్స్ కదా. సో వీళ్ళతో చేయాల్సిన వర్క్ అది నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక కజిన్స్ తో చేయడం అనేది ఒక మంచి మెమోరీస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో బోత్ బ్యాలెన్స్డ్ గా నాకు మంచి, ఇంకా అంటే లైఫ్ లో కూడా ఇంకా కొత్త లెసన్స్ తెలుస్తున్నాయి. సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మనం ఫ్యామిలీతో ఉంటే అలా, టీమ్ తో ఉంటే అలా, నాకు మంచి వైబ్ అనేది ఎవ్రీ టైం క్రియేట్ అవుతూ ఉంటది వీళ్ళందరి వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మందిని క్రియేట్ చేసుకుంటున్నందుకు ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అలానే బ్లాగ్స్ కూడా సింపుల్ గా ఏం చేయడం లేదు, అందరూ చేసే రెగ్యులర్ బ్లాగ్స్ లా కాకుండా ఇంకేదో కొత్తగా ఉండాలేమో అని నా కజిన్స్ ని దింపి ఇంతవరకు కజిన్స్ తో కంటిన్యూ చేసిన బ్లాగ్స్ ఛానల్ ఏది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది అవ్వాలి, మేము ఇంకా మంచిగా చెయ్యాలి, మంచి ఛాలెంజెస్, ప్రాంక్స్ ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటాం. మీకు సపోర్ట్ ఉంటే తప్పకుండా చేస్తాం. కంగ్రాచులేషన్స్. ఇలాంటివి ఇంకా అచీవ్ చేయాలి, అందరితో మంచిగా సెలబ్రేట్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఈ లోపల ఏముందో తెలియదు, నేను ఓపెన్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీకు శ్రీకాంత్ అన్న కోసం కొన్ని చెప్పాలి.
నాకు చాలా రీసెంట్ గానే పరిచయం అయ్యారు, బట్ వెంటనే క్లోజ్ అయిపోయారు. అండ్ మంచి బ్రదర్ లా ఇప్పుడు అంతా కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా నా గురించి కంప్లీట్ గా ఏం తెలియకుండా ఓన్లీ నన్ను యూట్యూబ్ ద్వారా సక్సెస్ చూసా నాకు అన్న చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్ గా మేము ఈ రిసార్ట్ లో ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే రీజన్ అయితే అన్నాయి. ఎందుకంటే మాకు మంచిగా రిసార్ట్ సజెషన్ చేసి బెస్ట్ ఆపర్చునిటీస్ అన్ని ఇస్తూ మంచిగా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ మెమోరీస్ నా కజిన్స్ తో నేను బిల్డ్ చేసుకున్నానంటే దానికి కారణం అన్నయ్య. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. షూర్. సో ఇది ఓపెన్ చేద్దాం గైస్ మనం. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్లాగ్ ఛానల్ 100K ఇంకా మన దగ్గర ఏమో ఒక గుర్తింపులా లేదు అని అనుకుంటున్నాను. సిల్వర్ బటన్ వచ్చే లోపు మాకు ఇదే మంచి గుర్తింపు. సో రీసెంట్ గా మనకి 100K లైక్ పోస్టర్ చేశారు. సో అది అన్న ఇలా ఫ్రేమ్ చేయించి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ మై కజిన్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే మేము అందరం దగ్గర ఏజెస్ జస్ట్ 2-3 years లేదా మంత్స్ ఏజ్ లో పుట్టాం కాబట్టి మా అందరికి ఒక మంచి వైబ్ ఉంటది. అండ్ అందరం మంచిగా టీనేజర్స్ లో ఉన్నాము. అండ్ కాలేజెస్ కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ అవి జరిగినవి మాట్లాడుకోవడం, మాకు ఇంకా మంచి థాట్స్ రావడం. అండ్ ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ లో కాలేజెస్ లో అన్నిట్లో గుర్తుపడుతున్నారు అనమాట. సో మాలో అయితే ఓన్లీ స్కూల్ ఇప్పుడు ప్రెసెంట్ 10th కి వచ్చింది వీడు, బట్ మిగతా వాళ్ళందరం ఇంటర్స్ అండ్ డిగ్రీస్ లో ఉన్నాము. అండ్ మా చరణ్ కూడా 10th క్లాసే. వాడు కూడా చెప్తుంటాడు ఆతక్క సమ్మెలో అడుగుతున్నారు అని చెప్పేసి. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ పావని ఫస్ట్ నుంచి మీకు తెలిసిందినే, ఫస్ట్ ఒక యాక్టర్ గా పరిచయం అయ్యి జస్ట్ అన్నోన్ పర్సన్ గా వచ్చి తర్వాత మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీలా కూడా అయిపోయింది. సో అందుకు థ్యాంక్ యూ సో మచ్ పావని. ప్రతిసారి నా వెనక నుంచోని నాకు ఏదైనా జస్ట్ ప్రాబ్లం వస్తుందంటే మంచిగా రియాక్ట్ అవుతుంది, మంచి మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మా మను గురించి చెప్పాలంటే మంచిగా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏదైనా ప్లాన్ ఉంది బ్లాగ్ కోసం అంటే మేము తినకే ఇన్ఫార్మ్ చేస్తాం, ఎందుకంటే ఏదైనా మంచి సజెషన్ ఇస్తాడని చెప్పేసి. మా మొత్తం కజిన్స్ గ్రూప్ లో వీడు చాలా ఫన్నీగా ఉంటాడు. అండ్ మనకి ఏదైనా వెంటనే నా ఛానల్లో అయితే ఎక్కువ శాతం వీడియోస్ తీస్తూ ఉంటాడు మౌని తర్వాత. అండ్ కంటిన్యూస్ గా నెక్స్ట్ నా టీమ్ మెంబర్స్ ఛానల్ అనుషక ఛానల్ లో కూడా కంటిన్యూస్ గా 2 years గా కెమెరా లైక్ ఫోన్ హ్యాండిల్ చేస్తూ ప్రతి షార్ట్ అండ్ లాంగ్ వీడియో తీస్తాడు అనమాట. సో అలా మాకు ప్రతి దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు మను. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా. చెప్పకూడదు అండి, మాకు ఇవన్నీ చిన్నవే అండి. ఇలాగా ఇంత చిన్న కూడా అయిపోతే ఇంకెందుకు మేము ఫ్యామిలీ ఉండి. మా జ్యోతక కూడా మంచి కామెడీ పీస్. మనకి అందరికి ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళందరూ దీని మీద అమాయకురాలని చేసి జోక్స్ చేస్తూ ఉంటారు, కానీ మంచి చైల్డిష్. అలానే చాలా బాగా చూసుకుంటది, అన్ని పనులు మంచిగా చేస్తుంది, మంచిగా హెల్ప్ చేస్తుంది, మాకు వ్లాగ్ కంటెంట్స్ అన్ని సజెస్ట్ చేస్తూ ఉంటది. సో మా జ్యోతక కూడా నిజంగా చెప్పాలంటే 24 carats బంగారం. నాకు చిన్నప్పటి వరకు నాకు మా అక్కతో సమానంగా చాలా ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి మా జ్యోతక్క అంటే చాలా పిచ్చి. ఇప్పటికీ ఆ ఇష్టం అలానే ఉందన్నమాట. సో నెక్స్ట్ మా భార్గవ తమ్ముడు గురించి చెప్పాలి. మాకు ఒక మంచి ప్రొటెక్షన్ అన్నమాట, ఒక అడ్డు కూడా, మాకు మంచి బౌన్సర్. సో మంచిగా నాకు ఏదైనా టేక్ కేర్ అన్నమాట. నా వాయిస్ బట్టి చెప్పేస్తాడు నేను డల్ గా ఉన్నానా, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నానా అని చెప్పేసి. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినప్పుడు కానీ ఏదైనా నా వాయిస్ డల్ గా ఉందంటే చాలా చెప్తాడు అనమాట, ఇలా ఉండాలక్క, అది చేసుకోక, ఇది తీసుకోకని. నాకన్నా చిన్నోడైనా సరే నాకన్నా పెద్దగా ఆలోచించి చాలా మంచిగా తీసుకుంటాడు. వరుసకి తమ్ముడు గానీ నాకు యాక్చువల్ గా నన్ను చూసుకునే విధానంలో మాత్రం వీడు నాకు అన్నయ్య లాంటి వాడు అనమాట. చాలా మంచిగా చూసుకుంటాడు నన్ను. అండ్ మన ఈ వీడియోస్ ఎడిటింగ్ చాలా వీడియోస్ గా తమ్ముడే చేస్తున్నాడు అనమాట. చాలా వీడియోస్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న మాక్సిమం వ్లాగ్స్ అన్ని మా తమ్ముడే ఎడిట్ చేస్తున్నాడు. ఇంకా వీడిని ఇలాగా మంచిగా మేము ఇంప్రూవ్ చేసి మంచి ఎడిటర్ ని చేయాలని వాడు కూడా ఇంట్రెస్టెడ్ గా నేర్చుకుంటాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బాసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనే థ్యాంక్స్ చెప్పాలన్నమాట మా అక్కకి. నేను అసలు చాలా మా అమ్మ తర్వాత మదర్ అని చెప్తాను ఎక్కువ, ఎందుకంటే మా మమ్మీ చేయలేను కూడా నాకు చాలా చేసింది మా అక్క. సో మరి ఇంకా తమ్ముడైనా అన్ని అయినా నేనే అవ్వాలి కాబట్టి మా అక్క హ్యాపీగా ఉండాలి ఎప్పుడు, అదే కావాలి మాకు. తను ఎప్పుడు బాధపడకుండా ఉంటే వచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా నాని తమ్ముడు సిగ్గురు అసలు చాలా ఇంకెలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి బాగా చిన్న వీడే, మన వాళ్ళందరిలోకి బాగా చిన్న. సో అందుకే మాకు వీడంటే అంత గారాబమో, అలాగే పాపం అందరిని ఏడిపిస్తూ ఉంటాడు అనమాట. కానీ చాలా మంచోడు. వీడు బయటికి హార్ష్ గా కనిపిస్తాడు కానీ వీడికి అసలు ఏం తెలియదు గాయస్. చాలా చిన్న పిల్లల మనస్తత్వం అంటారు కదా, అలా అనమాట. సో మా వ్లాగ్స్ అన్నిట్లో మా తమ్ముడు కూడా మంచి ఫన్ వేలోని చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. యాక్చువల్ గా ఫస్ట్ నేను ఏదైనా ప్లానింగ్ ఉంది, వ్లాగ్ ఉందంటే వీళ్ళందరికన్నా ముందు కంగారు పడేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా రావడానికి ట్రై చేసేది వీడే అనమాట. వీడికి నేను బ్లాగ్ ఉందని చెప్తే ముందు రాత్రి అంతా పడుకోడు వీడు అసలు. వీడికి కంగారు వచ్చేయాలి, మనం మంచిగా చేసేయాలి అని చెప్పేసి.
సో మా తమ్ముడు నేను ఒకటేలాగా అనమాట. వాడికి నాకు ఎగ్జైట్మెంట్, షుగర్ అన్ని చాలా ఎక్కువ. బట్ మంచిగా సపోర్ట్ చేశాడు. అసలు మా తమ్ముడు ఎంత దూరం నుంచి అయినా వచ్చేస్తాడు గైస్. థ్యాంక్ యూ సో మచ్ నాని తమ్ముడు. సో ఇప్పుడు లాస్ట్ లో చెప్పినా సరే మా చిన్నగాడు వీడియోలో ప్రెసెంట్ బాగాలేదు కాబట్టి లేడు, కానీ వాడుంటే అసలు మేమందరం ఇలా ఉన్నాం. అసలు ఫుల్ రచ్చ. అసలు వాడి వల్లే మాకు మంచి ఎనర్జీ వస్తుంది గైస్. మేము ఎంత వాడి మీద లైక్ సరదాగా మాట్లాడుతూ ఎంత చేసుకున్నా సరే వాడెంత స్పాంటినియస్ గా తీసుకొని మమ్మల్ని ఇంకా మంచిగా వ్లాగ్స్ లోకి అన్నిట్లోకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నాని, మను, చిన్ను వీళ్ళు ముగ్గురు ఉంటే చాలా ఇంకా వ్లాగ్ మంచిగా వచ్చేస్తుందని నాకు పూర్తి నమ్మకం అన్నమాట. సో చిన్ను కూడా మాకు చాలా మంచి సపోర్ట్. వాడికి నాకు చిన్నప్పటి నుంచి మంచి కాంబినేషన్. వాడు నా పార్ట్నర్, నా టీం అన్నమాట. సో చాలా 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 ఇష్టం మా అందరికి చిన్నోడు కాబట్టి చిన్ను. సో వాడు మిస్ అయినా సరే గైస్ వాడైతే మాత్రం మాకు చాలా మంచి సపోర్ట్. లవ్ యూ చిన్ను. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మౌని కెమెరా ఉమెన్. ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది కూడా తనే అనమాట. వీళ్ళందరికన్నా ఎప్పుడో ఒక మెట్టు పైలోనే ఉంటది మా మౌని. రా ఒకసారి. మా మౌనక కూడా మాకు మంచి సపోర్ట్ గైస్. యాక్చువల్ గా నేను అక్క అనడం ఫస్ట్ టైం. నాకు చిన్నప్పటి నుంచి మాకున్న బాండింగ్ కి పేర్లతో పిలుచుకుంటాము. బట్ వితౌట్ హెర్ ఐఎమ్ నథింగ్. నాకు ఇప్పుడు ఇన్ని వీడియోస్ వస్తున్నాయన్నా, నేను ఇంత బాగా ప్లాన్ చేయగలుగుతున్నాను, ధైర్యంగా ఉన్నానన్నా ఓకే మా అక్క ఉంది, ఏదైనా సరే మంచిగా చూసుకుంటదని. చాలా ప్రొటెక్షన్ అనమాట. నాకు కూడా మంచిగా అంతా చూసుకుంటది. మా మమ్మీ తర్వాత అసలు నాకు అంతలాగా ఎవరైనా రేపొద్దున ఫ్యూచర్ అయినా సరే నాకు ఒక సెకండ్ మదర్ లాగా అనమాట. చాలా మంచిగా చూసుకుంటది. అండ్ ఎన్ని వీడియోస్ తీసినా సరే చాలా పేషెన్స్ గా ఓపికతో ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. రావాలంటే మా మమ్మీ అండ్ మౌని కూడా, మా మమ్మీ కూడా నాకు చాలా 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 సపోర్ట్. అది మీ అందరికి తెలిసిందే. అసలు మా మమ్మీ మౌని లేకపోతే ఐఎమ్ నథింగ్. మా డాడీ, ఇంకా ఇక్కడ ఉన్న మా అనంతమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, సౌరిక్ సార్ వాళ్ళు అందరూ మంచి సపోర్టే. ఇంకా మీకు ఒక పర్సన్ గురించి చెప్పాలి, అదే మా ప్రసాద్. ఇంకా ప్రసాద్ గురించి చెప్పాలంటే షౌరిక్ సార్ మాకు ఎంత అయితే క్లోజో, వాళ్ళ తమ్ముడు కదా మాకు ఇంకా మంచి క్లోజ్. ఇంకోటి వీడు ఏంటంటే కొంచెం మా ఏజ్ గ్రూప్ వాడు కాబట్టి ఇంకా మాకు బాగా కనెక్ట్ అవుతాడు. షూట్ అని చెప్తే ఎంత దూరం నుంచి అయినా వచ్చేస్తాడు గైస్. వీడికి మంచి డెడికేషన్ ఉంది, నేర్చుకోవాలని ప్యాషన్ ఉంది, చదువుకుంటూ ఒక పక్క ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ పెడతాడు. అండ్ మీకు ఇంకా తెలియదు మా వాటిలో కొన్ని మెయిన్ కెమెరాస్ పట్టుకొని కూడా తీసేస్తున్నాడు అనమాట. ఇంకా మనోడు ఇంకా అలాగే మంచిగా మనకి తీసేసి చాలా కష్టపడతాడు. అండ్ మా అందరికి కూడా మంచిగా లైక్ సపోర్ట్ అనమాట. మంచి సపోర్ట్ ఫ్రెండ్ కూడా. అందరికి క్లోజ్ అయిపోయాడు. ఇక్కడ ఉన్న పావని, నాని వీళ్ళందరికీ క్లోజ్ అనమాట. అండ్ రీసెంట్ గానే చిన్ను, నాని, ప్రసాద్ షార్ట్స్ కూడా లైక్ స్టార్ట్ చేస్తారు. ఇలా న్యూగా వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. సో గాయ్స్ ఇక్కడ ఉన్న మన కజిన్స్ కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మౌను అండ్ చిన్ను. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ అండ్ నాని. హెల్గా పట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ పావని. థ్యాంక్ యూ సో మచ్ గీతక్క. అంటే ఇది మౌని కోసం. ఇది లోపు మన నానిగడ ఓపెన్ చేస్తారు. సో గైస్ దీని మీద ఏం రాసానంటే, థ్యాంక్ యూ మై కజిన్స్ ఫర్ మేకింగ్ దిస్ 100K సబ్స్క్రైబర్స్ హ్యాపెన్. కీప్ అచీవింగ్ మోర్ టుగెదర్. దిస్ ఈజ్ ఎ స్మాల్ మెమొరీ ఫ్రమ్ అలరాతి వ్లాగ్స్. వావ్. Hi Arathi darling, how are you? First of all, congrats for your 100K subscribers. I am literally waiting for the day when we meet. Take care of yourself and don't think about bad comments. And once again congrats for 100K. Always be happy. Chase your goal, not the people who leave you. You're stronger than you think. Have an amazing super duper 100K celebration. Always be happy. I hope we will meet soon. Love you. Love you my Buji. Take care. Have fun. Great ఎవరిది? భార్గవేనా? ఆల్వేస్ భార్గవ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఏదో నా కోసం నిజంగా అది నాకు ఎడిటింగ్ లో అనిపించట్లేదు. నా కోసం చెప్తున్నారని అనిపిస్తుంది. నిజంగా మాటలు తనే నిజంగా చెప్తే ఎలా ఉంటుందో అంత అనిపించింది. అసలు ఇది నిజమైతే ఇంకా బాగుండని అనిపిస్తుంది. కానీ అమ్మో బాబాయ్ అసలు నేను ఎలాంటి అసలు తట్టుకోలేను. చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట ప్రభాస్ గారు అనేది నా లైఫ్ లోనే.
నార్మల్ ఫ్రేమ్స్ ఇస్తేనే నేను ఎమోషనల్ అయిపోయేదాన్ని, అలాంటిది అమ్మ వర్డ్స్ కూడా నిజంగా ఏం థింక్ చెయ్యొద్దు అది ఇది అంటే నాకు చాలా నిజంగా ఆయన కలిసినా అవే మాటలు వింటానేమో తెలియదు. మరి థ్యాంక్ యూ సో మచ్ రా. The next day. గుడ్ మార్నింగ్ గాయ్స్, సభకు నమస్కారం. వర్షం కూడా పడుతుంది గాయస్. నిన్నంతా ఫుల్ గా ములిగేసాం అనమాట. కాకపోతే మా చిన్నగడికి చిన్న దెబ్బ తగిలింది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తే వాడు ఫీల్ అవుతాడు కాబట్టి మేమందరం కూడా జస్ట్ వాడి కోసం నార్మల్ గా ఉండిపోయాం. వీడు చూడండి ఇక్కడ బాల్ కోసం దిగలేని పరిస్థితి. ఎక్కడి నుంచి ఆడుకుంటున్నాడు అండ్ ఇక్కడ ఏదో వైర్ కూడా పెట్టారు, సో అందుకే వీళ్ళు ఎవరు దిగట్లేదు. ఆ బాల్ ని ఒడ్డుకు తోస్తున్నారు గాయస్ మన వాళ్ళు. గాయస్ లొకేషన్ అయితే బుర్రపాడు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. మా వాళ్ళు అయితే క్రికెట్ ఆడుకుందామని వాలీబాల్ తెచ్చుకుందామని అన్ని ప్లాన్ చేసేసుకున్నారు. కొన్ని ఆడారు, ఎందుకంటే మాకు ఈ వర్షం అసలు సహకరించట్లేదు. ఇన్ని రోజులు అసలు పడలేదు, మా సెలబ్రేషన్ రోజు కరెక్ట్ గా పడింది. మేము చాలా ప్లాన్ చేసుకున్నాం, కానీ మా నాన్నగారు ఏం చేస్తారంటే బ్యాట్ బాల్ తెస్తారని చెప్పి 2 బాల్ తెచ్చి బ్యాట్ తేలేదు, ఏమని మర్చిపోయినా. సో అలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల అండ్ చిన్న ఇన్సిడెంట్స్ వల్ల సో మేము కొంచెం డల్ అవ్వాల్సి వచ్చింది. సో మిగతా వాళ్ళు మాత్రం ఎవ్వరు ఎలాంటి టైంలో వచ్చినా సరే ఈ రిసార్ట్ లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. గుర్తుంది కదా రామ్కి రిసార్ట్స్. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ అయిపోయింది, నిన్న వచ్చాము. సో 24 hours అయిపోయింది, వర్షం అయితే అస్సలు తగ్గడం లేదు. సో మేము అందరం చూడండి వేకప్ అయిపోయాము. ఇప్పుడు లేచి కొంచెం మా వెహికల్స్ రాగానే ఇంకా స్టార్ట్ అయిపోవడం ఇంటికి. బాయ్ బాయ్.